రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్ గా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఇక రవిప్రకాష్ తో పాటు మరో 3 సభ్యులు కూడా ఈ సిట్ లో ఉన్నారు. రైట్ రౌడీ షీటర్ సాయి కృష్ణ సంబంధించినటువంటి ఇష్యూలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసింది. ఐజీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటైంది. ఇక రవిప్రకాష్తో పాటు మరో 3 సభ్యులు ఈ సిట్లో ఉన్నారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, సాయి ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏదైతే రౌడీ షీటర్ సాయి కృష్ణ హత్య కేసుకు సంబంధించి ఏదైతే ఉందో ఇదంతా కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన పారదర్శకంగా ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం మనం ఏదైతే సాయి కృష్ణకు సంబంధించిన హత్య కేసుకు సంబంధించిన వ్యవహారంలో సిఐ ఎవరైతే నాగరాజు ఉన్నారో నాగరాజు తన స్నేహితుడి ఇంటి నివాసం వద్ద ఉన్నట్లుగా సమాచారం రావడంతో ఇక్కడికి పూర్తి స్థాయిగా అంటే అటు పోలీసులు కానీ అదేవిధంగా నాగరాజుని అరెస్ట్ చేయొద్దు అని అంటూ కూడా అతని ఏదైతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళలు కూడా చాలా మంది పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నినాదాలు తెలిపిన పరిస్థితి. ఏదైతే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం చూసుకున్నట్లయితే పూర్తిగా సాయి కృష్ణ పైన ఏదైతే ఈ కేసులో కీలక వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపైన ఇప్పటికే సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి సిట్ ఐజీ రవిప్రకాష్ ఎవరైతే ఉన్నారో సిట్ చీఫ్గా ఆయన అయితే నియమించింది. మరో 3 సభ్యులను సిట్లో కూడా ఏర్పాటు చేస్తూ ఏదైతే అన్నదాన్ ఏదైతే నయీం ఏదైతే దాంతోపాటు సమీ అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అదేవిధంగా అమిత్ బర్డర్ అదేవిధంగా ఎస్పీ ఆలూరు జిల్లా సీతారామరాజు జిల్లా ఎల్ సుధాకర్ అడిషనల్ ఎస్పీ బాపట్ల ఈ 4గురిని కూడా ఈ సిట్లో ఏర్పాటు చేసి సభ్యులుగా ఏర్పాటు చేస్తూ దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని భావిస్తుంది. అయితే ఇప్పటికే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వ్యవహారం అంతా కూడా ఈ ఎపిసోడ్కి సంబంధించి సీసీ ఫుటేజ్లు అదేవిధంగా దానికి సంబంధించిన కీలక డేటా ఏదైతే ఉందో ఆ కీలక డేటా అంతా కూడా ఇప్పటికే దీనిపైన విచారణ అధికారులు కూడా దాన్ని పూర్తి స్థాయి డేటా సంబంధించింది కూడా అంతా సేకరించుకున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే అతన్ని ఎక్కడ పెట్టి చిత్రహింసలకు గురి చేశారు దాంతోపాటు ఎక్కడ ట్రీట్మెంట్ చేశారు అనే దానిపైన డేటా అంతా కూడా సేకరించారో డేటా అంతా కూడా దాంతోపాటు ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధి నుంచి ఏదైతే అక్కడ అతన్ని చిత్రహింసలకు గురి చేసిన విధి విధానంలో ఎలా జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారనే దాన్ని కూడా పూర్తి స్థాయిగా దాని సమాచారాన్ని అంతా కూడా సేకరిస్తున్న పరిస్థితి. దాంతోపాటు ఏదైతే మిస్సింగ్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఈ అన్నోన్ డెడ్ బాడీ విజయవాడ బస్ స్టాండ్లో ఎప్పుడు దొరికింది దాంతోపాటు ఆ డెడ్ బాడీని ఏదైతే శ్మశాన వాటికి ఎవరు తీసుకువెళ్ళిన తర్వాత 24వ తారీఖున ఎవరు దానిని డెడ్ బాడీని దహనం చేశారు అనే దానిపైన పూర్తి స్థాయి దర్యాప్తు అదేవిధంగా దీనికి సంబంధించిన పూర్తి స్థాయి డేటా ఏదైతే ఉందో ఈ డేటా అంతా కూడా పోలీసులు అయితే సేకరించారు. అయితే ఈ రోజు సిఐ నాగరాజును కూడా అరెస్ట్ చేస్తారని చెప్పని చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే కొంత పోలీసులు అదేవిధంగా సిఐ నాగరాజును అరెస్ట్ చేయొద్దు అని అంటూ కొంత మహిళలు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కొంత నినాదాలు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సాయి రైట్ థ్యాంక్ యూ శ్రీహరి.